నర్సీపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. విశాఖ కేజీహెచ్లో 38 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 3 మృతి చెందారు. విద్యార్థుల ఆరోగ్యంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలను విశాఖ కేజీహెచ్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి మెరుగైన వైద్యం కూడా అందుతున్న పరిస్థితి. ప్రస్తుతం తీసుకొచ్చి పిల్లల వార్డులో పూర్తి వాళ్ళకి అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి. నిమ్మలపాలెం అంటే నిమ్మలపాలెం నుంచి అలా ఎటు తిన్నారు సార్ మాకు తెలియదు. ఈ స్కూల్లో పెట్టాం సార్. ఈ స్కూల్ నుండి అంటే కాలేజ్పట్నంలో శనివారం నైట్ తీసుకెళ్ళాం సార్. నైట్కి తీసుకెళ్తే అలాగే ఆధారం అలా ఇంటిలో పెట్టాం సార్. గట్టిగా సీరియస్ అయిపోతే అప్పుడు చింతపల్లి జాయిన్ చేసాం. చింతపల్లి నుంచి నర్సీపట్నం సార్. నర్సీపట్నం నుంచి వైజాగ్ కేజీఎస్లో జాయిన్ చేసాం. అంతే సార్. ఫుడ్ వల్ల కొంచెం ప్రాబ్లం అయిందండి. వెంటనే కొయ్యూరు హాస్పిటల్లో తీసుకొస్తే నర్సీపట్నం హాస్పిటల్లో తీసుకెళ్ళండి అంటే నర్సీపట్నం హాస్పిటల్లో తీసుకొచ్చామండి. అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళండి అని మాకు కేసు రాశారండి. వైజాగ్ మనం తీసుకొచ్చామండి. అక్కడ మొన్న నా ఇంటికి తెచ్చి ఫాస్ట్ దిగబెట్టేశాడండి. మాతో కూడా చెప్పలేదండి. ఇప్పుడు రోడ్డు పక్కనే మా ఇల్లు, కానీ నాతో చెప్పలేదు. చెప్పినా బాగుండు అంటే వెంటనే తీసుకురావడానికి కూడా బాగుండు. నేను కొండకి వెళ్ళాను. కొండ నుంచి వచ్చాక నాకు చెప్పారు 5 గంటలకు చెప్తే వెంటనే తీసుకొచ్చానండి. వెంటనే తీసుకొచ్చి అలా ఇప్పుడు వైజాగ్లో ఉన్నామండి. ఇది మంగళవారం ఇలాగంటే సార్. అంటే బిర్యానీ తిన్నారట సార్. శుక్రవారం తిన్నారట సార్. శుక్రవారం తింటే సోమవారం దిగారు సార్. సోమవారం దిగితే ఇంకా మళ్ళీ నేను వెంటనే బయలుదేరాను. మా బాబు విశాఖ మాట్లాడతారు సార్. చూడొచ్చు పూర్తిగా అయితే పిల్లలు ఇక్కడ చికిత్స వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే వాళ్ళు ఎంతో ఫుడ్ పాయిజన్కి గురవడంతో పూర్తిగా 3 కూడా చనిపోవడం జరిగింది. చెప్పు మనకి అదే వాంటెడ్ సార్ వస్తున్నాం సార్. బిర్యానీ తిన్నాం సార్. చాంబర్ తిన్నాం సార్. సమోసాలు తిన్నాం సార్. అంతే సార్. సార్ అది వాంటింగ్ సార్ వచ్చాయి సార్. సార్ శనివారం సాయంత్రం సార్. సార్ 90 మంది సార్. సార్ కొనుక్కూరు సార్. పర్లేదు సార్. పిల్లలు కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పి పూర్తిగా రోజు బిర్యానీ సమోసా తినడం వల్ల మాకైతే వెంటనే ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. పూర్తిగా ఈ ఘటన శనివారం జరగడంతో అక్కడే పాస్టర్ కొంతమంది పిల్లల్ని అయితే ఇంటికి వాళ్ళ ఇళ్ళకి అయితే అప్పచెప్పడం జరిగింది. మరి కొంతమంది అయితే హాస్పిటల్ అయితే ఈ ఘటన జరిగి 2 రోజుల తర్వాత వీళ్ళకైతే పూర్తిగా ఫుడ్ పాయిజన్ తీవ్రమతం అవ్వడంతో పూర్తిగా వీళ్ళని హాస్పిటల్ కూడా తీసుకురావడం. ఈ నేపథ్యంలో నిన్న కొంతమందిని అనకాపల్లిలో పూర్తిగా ఇప్పుడు విశాఖలో కేజీహెచ్లో అయితే వీళ్ళని జాయిన్ జరిగింది. పూర్తిగా వీళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా మనం విజువల్స్లో కెమెరామెన్ కూడా చూపించిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైనా కూడా మెరుగైన వైద్యం కూడా కేజీహెచ్ వైద్యులు అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.